వెల్కమ్ టు సివిఎన్ టాక్స్. ఈరోజు మనం చియా సీడ్ పుడ్డింగ్ గురించి తెలుసుకుందాం. చియా సీడ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, సబ్జాకు గింజలండి. అయితే సమ్మర్లో ఈ సబ్జాకు గింజలు తీసుకోవడం వల్ల అది ఒంట్లో ఉన్న హీట్ని తగ్గించి బాడీని కూల్గా ఉంచుతుంది. సో ఇవి మరి డైరెక్ట్గా తీసుకోలేము కనుక కొంచెం ఫ్రూట్స్తో పుడ్డింగ్ రూపంలో తీసుకోవచ్చు. ఈరోజు నేను మీకు బనానా చియా సీడ్ పుడ్డింగ్ అలాగే మ్యాంగో చియా సీడ్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రండి మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. ఇప్పుడు నేను చియా సీడ్ పుడ్డింగ్ కోసం ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు చియా సీడ్స్ తీసుకున్నానండి. అలాగే ఇంకొక గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే మ్యాంగో పల్పీ కూడా హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను. తర్వాత షుగర్ ఎంత వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం. అలాగే నానబెట్టిన బాదం, తర్వాత హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ తీసుకున్నాను. అలాగే ఇది రోజ్ సిరప్ అండి, రోజ్ సిరప్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ఎలా చేద్దాం అనేది. సో నేను ఫస్ట్ ఈ బనానాస్ ఉన్న గ్లాస్లో ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ వేస్తున్నాను. అలాగే మన మ్యాంగో పల్పీ ఉన్న గ్లాస్లో కూడా 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ వేస్తున్నాను. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత షుగర్ అండి, షుగర్ మీరు అంటే రుచి తగ్గట్టుగా ఇంకొంచెం స్వీట్గా కావాలి అంటే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. సో నేను స్పూన్తోనే దీన్ని మెత్తగా ఇలా స్మాష్ చేసుకుంటున్నానండి. అంటే బనానా కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, ఊరికే క్రష్ అయిపోతాయి కనుక ప్రాబ్లం లేదు, స్పూన్తో ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇందులో పాలు పోసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోజ్ సిరప్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి, మీకు ఖచ్చితంగా మెజర్మెంట్ కావాలి అంటే. లేదంటే అందాదాగా ఇలా కొంచెం వేసుకోవచ్చు. సో నేను మరొకసారి దీన్ని కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇంకా నేను ఇందులో నానబెట్టుకొని సన్నగా తరిగిన బాదం పలుకుల్ని వేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన ఇంకా హెల్దీ చియా సీడ్ పుడ్డింగ్స్ రెడీ అయిపోయాయండి. సమ్మర్లో ఇవి తీసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి.